ఈరోజు నా గురువుగారి ప్రాణాలు కాపాడాలి మహాదేవా. ఈ ఇంటికి తన కొడుకుని తిరిగి ఇవ్వాలి. ఒక మంచి మనిషి జీవితాన్ని మీరు కాపాడాలి మహాదేవా. సంజు సంజు అన్నా అజయ్ సార్, ఇతను ఎలా బతికాడు? సంజు, నువ్వు నన్ను కాల్చలేదు. అవును, నేను ట్రిగ్గర్ను గట్టిగా నొక్కి పెట్టుకున్నాను. ఆ గన్తో షూట్ చేయడం కుదరదు. మరి నాకు బుల్లెట్ తగినప్పుడు అప్పుడు ట్రింకర్ మీద నీది కాదు, నా వేలుంది. సంజు వదులు. దూరంగా ఉండు అజయ్ సార్ నుండే. నేహా, నేనేమీ చేయలేదు. నా మాట చాలు. మీ గురించి నీకంటే బాగా తెలుసు నాకు. నేను ట్రిగ్గర్లో చేయకపోయినా అప్పుడు కూడా నువ్వు నీ అన్నను కాల్చేవాడివి కాదు. కానీ వీడు అక్కడికి గన్తో వెళ్ళాడు కదా. హా అన్న, తీసుకొని వెళ్ళాడు, కానీ నా కోసం తీసుకెళ్ళలేదు. థ్యాంక్ యూ నేహా, థ్యాంక్ యూ సో మచ్. పూజ వదిన నాకంతా చెప్పింది. నువ్వు నన్ను టైంకి ఇక్కడికి తీసుకురాకపోతే బహుశా నేను బతికేవాడిని కాదు, అందరికీ నిజం చెప్పలేకపోయేవాడిని. థ్యాంక్ యూ నేహా, థ్యాంక్ యూ సో మచ్. సంజు,
కానీ విషయం ఏంటంటే సంజు కాల్చకపోతే మరి ఎవరు కాల్చారు? ఈ కుటుంబానికి ఎందరో శత్రువులు ఉన్నారు, ముఖ్యంగా నాన్నగారికి. వాడెవడో తప్పకుండా కనిపెడతాను. వదిలేండి విజయ్ అన్న, మేము చూసుకుంటాం దాని సంగతి. పండుగ రోజు మూడెందుకు పాడిగేసుకుంటారు కదా సంజు? సారీ అన్నా. ఈ అన్నదమ్ముల ప్రేమకు ఎవరి దిష్టి తగలకూడదు మహాదేవ. వీరిద్దరి మధ్య ఎవ్వరూ రాకూడదు. నేను కూడా కాళ్ళు నొప్పిగా ఉంది. ఎలా అనిపిస్తుందంటే ప్రాణం పోతున్నట్టుంది. రోజంతా పరిగెడుతూనే ఉన్నాను, అందుకే తెలియలేదు. ఇప్పుడు నొప్పి తెలుస్తోంది. నడవడానికి కష్టంగా ఉంది. మీరు నన్ను ఎందుకు కొట్టారు? నేనేం చేశాను? ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. నా కొడుకుల మధ్య కలహం రావడానికి కారణం నువ్వే. ఇవన్నీ చేయడానికి నీకు ఎంత ధైర్యం? అలా ఏం చూస్తున్నావు నువ్వు? నీకేమనిపిస్తోంది? నాకు ఏమీ తెలీదనా? సారీ అంటే, కానీ నిజమేంటంటే మీరేమీ అర్థం చేసుకోకుండానే ఇలా మాట్లాడుతున్నారు. నేను అజయ్ సార్ను చాలా గౌరవిస్తాను. ఇక మీ ప్రశ్నల విషయానికి వస్తే వాటిని మీ కొడుకులనే అడగండి, వారు మీకు అంతా నిజం చెప్తారు. నేనే అజయ్ సార్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. బ్లడ్ కావాలని మా నాన్నని పిలిపించాను, కానీ మీరు నోర్మోయి. బేబీ త్రిపాఠిని అమాయకురాలు అని అనుకున్నావా? అజయ్ని ఇక్కడికి నువ్వే తీసుకొచ్చావు కదా. నువ్వే మాకు చెప్పావు అజ్జుని సంజునే కాల్చాడు అని. నువ్వే మాకు చెప్పావు అంటే దాని అర్థం ఇదే కదా? అంటే నువ్వు అక్కడే ఉన్నావని కదా? అంతా నీ కళ్ళ ముందే జరుగుతోంది. నా పిల్లలు ఒకరినొకరు చంపుకుంటుంటే నువ్వు వాళ్ళని ఆపలేదు కూడా. వా చూడండి, మీరు ఇవన్నీ మీ కొడుకుల్ని అడగండి, నిజమేంటో వాళ్ళే మీకు చెప్తారు. ఇంకా అడగాల్సిన అవసరం ఎప్పుడొస్తుందంటే విషయం మాకు అర్థం కానప్పుడు. నాకంతా అర్థమైంది. అజ్జు నాకు మొత్తం చెప్పాడు సంజు తనను కాల్చలేదు అని. మరి ఎవరు కాల్చారు? నువ్వు పోలీస్ కూతురి కదా, ఎవరికి తెలుసా? నువ్వే ఎవరికైనా తుపాకీ ఇచ్చి కాల్పించావేమో. నాకు ముందే అనుమానం ఉండేది, కానీ ఈరోజు నాకు నమ్మకం కలిగింది. నా ఇద్దరు కొడుకులని వాడుకొని నువ్వు మా కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు కదా. ఇవేం మాటలు అంటే? ఇవన్నీ చేస్తే నాకే వస్తుంది పగ.
నువ్వు పగ తీర్చుకోవాలనుకుంటున్నావు. పగ. హా, పగ. నువ్వు మా అందరి మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావు. మా కుటుంబం మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావు. ఆ రోజు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలో కూడా నువ్వు బహుమతి గెలవటానికి రాలేదు, కానీ మాపై పగ తీర్చుకోవడానికి వచ్చావు. ఈరోజు నీ తండ్రిని ఇక్కడికి పిలిపించి నా కొడుకుకి రక్తం ఇప్పించి మమ్మల్ని తక్కువ చేసి చూపించాలనుకున్నావు కదా. షబాష్. దీపక్ సుష్మలు గొప్పవారే. తమ కూతుర్ని ఎలా పెంచారు, ఎలాంటి శిక్షణ ఇచ్చారు? చాలు. మా అమ్మ నాన్నలు మధ్యలో క్లాగకండి. నాకు తెలుసు, నీకు మీ అమ్మ నాన్నలంటే ప్రాణం కదా. అందుకే నీ తండ్రికి జరిగిన అవమానానికి పగ నా 2 కొడుకుల ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నావు. ఏంటి ఇవేం మాటలు ఆంటీ గారు? మా నాన్నకి ఈ విషయాలకి సంబంధం ఏంటి? నువ్వేమో అలా మాట్లాడుతున్నావు, నీ తండ్రి నీకు ఏమీ చెప్పనట్టు. నీకు తెలీదా? సంజు తాగి నడి రోడ్డుపై మీ నాన్న ముఖం మీద చెంప దెబ్బ కొట్టాడు. ఒక్కొక్కటిగా అన్నిటికీ పగ తీర్చుకుంటున్నావు కదా. నీవు ఫలితం తెలుసుకున్న రోజు మర్చిపోయావా? ఆ రాత్రి ఏం జరిగిందో గుర్తుంది కదా? ఆ రాత్రి ఏం జరిగిందో? ఆ తర్వాత సంజు బాధకు సమాధానంగా నీ తండ్రిని మా ఇంట్లో నౌకరుగా చేసుకున్నాం. వదిన గారు, ఇందులో మీ భర్తను పోలీస్ ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారని రాసి ఉంది. కాళ్ళు ఎలా గాయపడ్డాయి? పోలీస్ ఉద్యోగం కదా, పరుగులాట తప్పదు కదా. ఆ తర్వాత నీ తండ్రి పొగడు దించి సస్పెండ్ చేయించాం. ఇలా ఇబ్బందులు ఎదుర్కొనేలా చేశాం. ఇంటి బాధ్యత అంతా నాపైనే ఉంది. పూర్తి జీతం వస్తేనే నెల గడవడం కష్టం. సగం జీతంతో ఎలా బతుకుతాం? ఇవన్నీ మర్చిపోకుండా పగ తీర్చుకుంటున్నావు కదా. పోటీ జరిగే రోజు నీ మీద నువ్వే నల్ల రంగు బకెట్ కుమ్మరించుకున్నావు. అజ్జుని పంపించి సంజుని కొట్టించావు. ఈరోజు నేరుగా కాల్పులే జరిపించావు. శబాష్. నీ అమాయకపు ముఖం చూసి ఎవరు చెప్పగలరు దీని వెనుక ఉన్న అమ్మాయి ఎంత ప్రమాదకరమైనదో, ఎంత తెలివైనదో? అందరి ముందు అమాయకురాలిగా ఉండి కన్నీళ్లు కార్చే నువ్వు నిజానికి ఎవరినైనా చంపగలవు. నువ్వు కన్నీళ్లు కార్చే అమ్మాయివి కాదు, అమ్మాయి వేషంలో ఉన్న ఒక దెయ్యానివి. తన స్వార్థం కోసం, తన పగ కోసం ఎవరి ప్రాణాలైనా తీయగలదు, ఎవరినైనా చంపగలదు. జాగ్రత్త. ఇప్పటి నుంచి నా కొడుకుల చుట్టుపక్కల ఎప్పుడైనా కనిపిస్తే
వెళ్ళు. వెళ్ళు. సంజు తాగి నడి రోడ్డుపై మీ నాన్న ముఖం మీద చెంప దెబ్బ కొట్టాడు. జనం ఏమనుకుంటారు? సబ్ ఇన్స్పెక్టర్ దీపక్ శర్మ సస్పెండ్ అయ్యాడు, ఓడిపోయాడు. నీ చదువుకి, నీ స్కూల్కి ఏ ఇబ్బంది రాకుండా చూస్తాను. అవసరమైతే కూలీ పనికైనా వెళ్తాను. నీ ప్రేమ గురించి అతనికి అస్సలు పట్టింపు లేదు. అతను నిన్ను వాడుకుంటున్నాడు అంతే. అరే, ఫ్రెండ్స్ కిస్ అంటే ఏముంది? ఇంకేదైనా అడిగినా తను ఇచ్చేసేది. అంటే పందెమైనా గొడవైనా సంజయ్ త్రిపాఠి ఎప్పుడూ ఓడిపోడు. మీ నాన్నను కొట్టించి సస్పెండ్ చేయించాం. అతని జీవితం తలకిందులయ్యేలా చేశాం. నువ్వు మా నాన్నను కొట్టావు. నీ వల్లే ఆయనకి ఇన్ని కష్టాలు వచ్చాయి. ఈ తప్పుకి నువ్వు శిక్ష అనుభవించాలి సంజయ్ త్రిపాఠి. ఆ శిక్ష నీకు నేను విధిస్తాను. ఈ గడప దాటడమే కాదు, మా అందరి జీవితాల్లో నుండి నిన్ను బయటికి పంపేస్తున్నాం. తిరిగి రావడానికి సాహసం చేస్తే దానికి పగ నీతోనే కాదు, నీ వంశం మొత్తంతో తీర్చుకుంటాను. రాను, ఎప్పటికీ రాను. చచ్చిపోయినా సరే ఎప్పటికీ రాను నేను. నేహా శర్మ పేరు కూడా నాకు వినిపించకూడదు. నా ఇంట్లో గాని, ఇంకా నా కొడుకుల జీవితంలో గాని సంజు తాగి నడి రోడ్డుపై మీ నాన్నను చంప దెబ్బ కొట్టాడు. మీ
మీ కళ్ళతో చూస్తున్నారు కదా మహాదేవ, మీ కూతురు పరిస్థితి ఎలా అయిపోయిందో. మాట్లాడడం కూడా తెలియని చిన్నప్పటి నుంచే. అప్పటి నుండి నా ముద్దు మాటలతో హరహర మహాదేవ అని జపిస్తూనే ఉన్నాను. మరి మీరు దానికి బదులుగా ఏమిచ్చారు? మీరు పార్వతీదేవిని ప్రేమించారు కదా. ప్రేమలో కలవటం, విడిపోవటం, విడిపోయి మళ్ళీ కలుసుకోవటం, ఇవన్నీ మీకంటే బాగా ఎవరికి తెలుసు? అయినా కూడా మీరు మీ కూతుర్ని ఇలా ఎలా పరీక్షిస్తారు? ఎలా మహాదేవా? మనకి ఇంత బాధను, ఇంత కష్టాన్ని ఎలా ఇస్తారు? ఏ అబ్బాయి కోసం అయితే మీరు నా మనసులో ప్రేమను కలిగించారు, ఎవరితోనైతే నా తలరాత రాశారు, అతనే నా తల్లిదండ్రులను బాధ పెడుతున్నాడు. ఎందుకు మహాదేవా, ఎందుకు ఇలా జరిగింది? వినాయకుడు మిమ్మల్ని తన ప్రపంచంగా భావించి మీ చుట్టూ ఎలా ప్రదక్షిణ చేశాడో అలాగే నాకు మా నాన్నే నా ప్రపంచం. అది తెలిసి కూడా మీరు ఆయనకు అవమానం జరిగేలా చూశారు. ఇప్పుడు ఆ వ్యక్తి చేతుల్లో ఉంది. నేను చిన్నప్పటి నుంచి ఎవరి శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాను. మీ కళ్ళ ముందే అంతా జరిగింది, కానీ మీరు కళ్ళు మూసుకొని మౌనంగా కూర్చున్నారు. ఆ విష్ణుమూర్తి తన భక్తుడు ప్రహ్లాదుని కోసం నరసింహ అవతారం ఎత్తదా లేనిది మీరు నా కోసం అవతారం ఎత్తి ఎందుకు రాలేదు? నా విశ్వాసంలో, నా భక్తిలో ఏం లోపం ఉంది మహాదేవా? జవాబు చెప్పు.